ఇప్పుడు మనం వడదెబ్బ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు సమ్మర్ ఎలాగో స్టార్ట్ అయిపోయింది కాబట్టి, వడదెబ్బ లక్షణాలేంటి? ఇప్పుడు ఎక్కువ సమ్మర్‌లో వచ్చే ప్రాబ్లమ్ వడదెబ్బ అన్నమాట. వడదెబ్బ అంటే ఎక్కువగా మనకి ఎవరెవరికొస్తుంది అనంటే, చిన్న పిల్లల్లోను అంటే లెస్ థాన్ 5 ఇయర్స్ గాని, పెద్దవాళ్ళనంటే మోర్ థాన్ 60, 65 ఇయర్స్‌లో వీళ్ళలో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకొస్తుంది అనంటే, నార్మల్‌గా మన హ్యూమన్ బాడీ టెంపరేచర్ అనేది 97 డిగ్రీస్ నుంచి 99 వరకు మెయింటైన్ అయితది. ఒకవేళ మనకి మోర్ థాన్ 100 అలా వచ్చినప్పుడు మనం జ్వరం వచ్చిందన్నట్టుగా అనుకుంటాం కదా! ఒకవేళ ఇప్పుడు ఈ టెంపరేచర్‌లో అంటే మోర్ థాన్ 42 డిగ్రీస్ సెల్సియస్ గాని, 106, 107 ఫారెన్‌హీట్ అలా ఎళ్ళినప్పుడు ఏంటంటే, మనకి మన శరీరంలో థర్మో రెగ్యులేటరీ సింబల్స్ అని ఉంటాయి మన బ్రెయిన్‌లో. అవేంటంటే సమతుల్యత కొంచెం అటు ఇటు డిస్టర్బెన్స్ లాగా అయినప్పుడు ఏంటంటే, మనకేంటంటే మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణాల్లాగా వస్తది. అంటే కొంతమందికి ఇప్పుడు అంటే మెయిన్‌గా చిన్న పిల్లల్లో, ఇంకా పెద్దవాళ్ళలో ఎలాంటి లక్షణాలొస్తాయి అనన్నప్పుడు, ఇందులో ఏంటంటే మనకి బాగా చెమటలు ఎక్కువగా పడిపోతాయి. చెమటలు పడిపోయి డీహైడ్రేషన్ అంటే నోట్లో ఉన్న నీరంతా చెమట రూపంలో బయటికొచ్చి మన శరీరంలో ఉన్న వాల్యూమ్ లాస్ అనేది జరుగుతది. దాని ద్వారా స్వెట్టింగ్ అలా అయిపోవడము, కళ్ళు తిరుగుతా ఉంటాయన్నమాట. కొంతమందికి తలనొప్పి, వాంతులవ్వడము, జ్వరం రావడం, ఇంకా సివియర్‌గా అనుకుంటే కొంతమందికి ఫిట్స్ లాగా వచ్చేసేసి, కొంతమంది కోమాలో గూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే, ఇలాంటి లక్షణాలు మనకి కనిపిస్తాయి. ఇలా రావడం వల్ల మన ప్లేట్‌లెట్స్‌లో గూడా ఈ ఎండకేంటంటే ప్లేట్‌లెట్స్ అనేవి కూడా తగ్గుతది. లివర్ ఫంక్షన్స్ గాని, కిడ్నీ ఫంక్షన్స్ గాని ఎఫెక్ట్ పడడం అనేది చూస్తూ ఉంటాం. సో, ఇలాంటప్పుడు ఏంటంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఎవరికి చిన్న పిల్లల్లోను, పెద్దవాళ్ళలో అనుకున్నాం కదా! వీళ్ళలో ఎక్కువగా వస్తుందన్నమాట. అదే విధంగా ఇప్పుడు బీపీ పేషెంట్స్ గాని, షుగర్ పేషెంట్స్ గాని, థైరాయిడ్ గాని అంటే రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న పేషెంట్స్‌లో గూడా ఎక్కువగా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.